జానకీనాథ్ తన పెద్ద బిడ్డలను పంపించినట్లే సుభాసు బోసును కూడా మొదట కటక్ ఉన్న ప్రొటెస్టెంట్ యూనివర్సిటీ పాఠశాలకు పంపించాడు. అది పూర్తిగా ఆంగ్లేయుల ఆచరణ ప్రకారం ఆంగ్లేయుల పద్ధతిలో నడిచేబడి కాగా అక్కడ చదివిన ఇతరులతో పాటు సుభాష్ చంద్రకు మంచి ఇంగ్లీషు పట్టుబడమే కాకుండా ఇతర పాఠశాలలో చదివే తన 7 పిల్లల కంటే ఎక్కువ ఇంగ్లీష్ భాష సంస్కృతులకు ప్రాధాన్యం ఇచ్చిన చదువు లభించింది. మనిషికి క్రమశిక్షణ, మంచి నడవడి, మార్గదర్శకత్వం, కాల పరిపాలన, పనిలో శుభ్రత అవసరమనే భావాన్ని కూడా ఆ చదువు అతని మనసులో నాటింది. సుభాష్ పాఠశాల జీవితం బాధాకరం కాకపోయినా ఆయన చైతన్యం పెరిగిన కొలది సాధారణంగా కలవని 2 విభిన్న ప్రపంచాలలో బ్రతుకుతున్నట్లు గ్రహించటం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా విద్యార్థిగా బోసు సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఆయన పాఠ్య గ్రంథాలను అధ్యయనం చేయటంలో ఉత్తమ శ్రేణి విద్యార్థులలో కూడా అగ్రగామిగానే ఉండేవాడని చెప్పవచ్చు. కానీ క్రీడారంగంలో ఆయన ఎప్పుడూ వెనకబడే ఉండేవాడు. ఆయన 1909వ సంవత్సరంలో ఆయన ఆ పాఠశాలకు వీడ్కోలు చెప్పినప్పుడు ఎటువంటి అసంతృప్తిని ప్రకటించలేదు. తరువాత ఆయన రెవెన్షా కళాశాల పాఠశాలలో ప్రవేశించాడు. అక్కడ ఆయన మానసిక ధోరణి, ఆలోచన విధానం పూర్తిగా మారిపోయాయి. ఆ పాఠశాలలో ఉన్న భారతీయ వాతావరణం ఆయనకు నూతన ఆత్మస్థైర్యాన్ని కలగచేసింది. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయనకు మెరుగైన అభిప్రాయం ఏర్పడింది. ఆయనకు తన మాతృభాష అయిన బెంగాలీలో తప్ప మిగిలిన అన్ని భాషలలోనూ పరీక్షల్లో బాగా రాణించవచ్చుననే అభిప్రాయం ఏర్పడింది. బెంగాలీ భాషను ఆయనకు పాఠశాలలో లాగా బోధించలేదు. అయినా ఆయన గట్టిగా కృషి చేసి బెంగాలీ భాషలో కూడా ముందుకు వెళ్లి తన మొదటి వార్షిక పరీక్షలలో బెంగాలీ భాషలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతేకాదు ఆయన సంస్కృతాన్ని కూడా ఎంతో అభిలాషతో అభ్యసించటం ప్రారంభించాడు. కానీ క్రీడారంగం మాత్రం నిర్లక్ష్యం చేసిన రంగంగానే మిగిలిపోయింది.